హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాప్కార్న్. ఈ పాప్కార్న్ని జస్ట్ 5 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకోండి. ఇలా మందంగా ఉండే కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనకు మార్కెట్లో ఇలా పాప్కార్న్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను. ఈ నూనె కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఈ ఆయిల్లో ఇలా కలిసేంతవరకు కలిపాక ఇప్పుడు పాప్కార్న్ మొత్తం యాడ్ చేయండి. అంటే ఇవి వెయిట్ వైజ్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ నేను మొత్తం యాడ్ చేశాను, ప్యాకెట్ మొత్తం. ఇలా యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేయించండి. ఇలా వేయించడం వలన ఇవి ఆయిల్లో చక్కగా వేగి తెల్లగా అవుతాయి అన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్గా పేలడం స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. ఈ టైంలో మూతని కవర్ చేసి పెట్టాలి. విజిల్ పెట్టొద్దు, కానీ ఇలా మూతని కవర్ చేసి పట్టుకోవాలి. ఒకవేళ మీరు మూతని పెట్టకుండా ఉంచితే ఇవి టపా టపా అని పేలి ఫేస్ పైన పడతాయి. కాబట్టి ఇలా మూతని కవర్ చేసి ఇవి పేలడం మొత్తం ఆగిపోయేంత వరకు ఇలా మూతని పట్టుకొని ఉంచాలి. ఇవి పేలడం ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు స్లోగా ఇలా మూతని తీసామంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా 5 నిమిషాలలోనే రెడీ అయిపోతాయి. ఇవి మొత్తం ఎప్పుడైతే పేలడం ఆగిపోతాయో, సౌండ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు స్లోగా మూత తీసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పాప్కార్న్స్. ఇవి ఈవెన్ కొత్తగా చేసేవారైనా సింపుల్గా చేసేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఇలా మనం అప్పటికప్పుడు ఈజీగా పిల్లలకి స్నాక్ టైంలో చేసి ఇవ్వచ్చు. అంతే అండి, టేస్టీ అండ్ క్రిస్పీ పాప్కార్న్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఈ సింపుల్ పాప్కార్న్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.